ఇక గ్రూప్ 4 ఫలితాలు విడుదల అంటూ 8,084 మంది ఎంపిక. టీజీపీఎస్సీ వెబ్సైట్స్లో రిజల్ట్స్. అట్లే త్వరలో నియామక పత్రాలు. పలు శాఖల్లో తీరనున్న సిబ్బంది కొరత. ఇక మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లు అంటూ ఇక నిన్న వచ్చినటువంటి గ్రూప్ 4 ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ రిజల్ట్స్లో 8,084 మంది ఎంపిక అయినరట. ఇక వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇప్పటికే అంటే గ్రూప్ 4 ఉద్యోగుల చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వాళ్ళ రోల్. ఎందుకోసం అంటే పై అధికారులు ఎప్పుడైనా కూడా డిసిషన్ మేకర్స్ ఉంటారు. డిసిషన్ తీసుకోవడానికి మరి ఇట్లా తీసుకుందాం అట్లా తీసుకుందామని. బట్ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది మాత్రము గ్రూప్ 4 అధికారులే ఉంటారు, గ్రూప్ 4 ఆఫీసర్లే ఉంటారు. అంటే వీళ్ళకి సంబంధించి ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగినటువంటి ఆఫీసర్ ఎవరు ఉన్నారంటే గ్రూప్ 4 ఆఫీసరే ఉంటారు. సో వాళ్ళతోని ఆ ఉద్యోగులతోని పని చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా. వాళ్ళే నేరుగా ప్రజా సంబంధాలు కలిగి ఉంటారు. సో అందుకోసమే ఈ సిబ్బంది కొరత వల్ల పరిపాలన ముందరికి సాగట్లేదు అనేదే ఉంటుండే ఇప్పటిదాకా. సరే గతంలో కూడా కొన్నిసార్లు నోటిఫికేషన్ వేసి కొంతమందిని ఫిల్ చేస్తూ వస్తూ ఉన్నారు. బట్ ఈసారి చేసినటువంటి ఉద్యోగాలలో ఒక 8,000 మంది ఎంపికయ్యారని ఇక్కడ వార్త. సో కంగ్రాచులేషన్స్ వాళ్ళకి 8,084 మందికి కంగ్రాచులేషన్స్. ఇక మీరు ప్రభుత్వ అధికారులు అయిపోయినట్టే. అధికారులు అంటే ఉద్యోగస్తులు అయిపోయినట్టే. సో మీరు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటా సరే ప్రజల కోసం ఇన్ని రోజులు మీకోసం చదువుకున్నారు. ఆ చదివిన చదువుతోని ఇప్పుడు ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేయమని చెప్పి వాళ్ళని కోరుతా ఉన్నాను నేను.